ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆర్ట్ ఏదైతే ఉందో ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ ఆర్ట్. దీన్ని సన్లైట్ ఆర్ట్ అని కూడా పిలుస్తారు. ఇది ఈరోజు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే సేనతో సేనాని బహిరంగ సభలో ఇదో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎంతో కష్టపడి దాదాపు 3-4 నెలలుగా కూడా దీన్ని తయారు చేయడానికి కష్టపడినటువంటి చిత్రకారుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకి చెందినటువంటి శర్వణ్ అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఇది తయారు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఎన్ని రోజులు పట్టింది, ఏ విధంగా ఈ ఆర్ట్ అంటే మనం చూస్తుంటే ఏదో కాల్చిన దీంతో తయారు చేసినటువంటి ఆర్ట్లా ఉంది, కానీ ఇది ఒక భూతార్థం ఏదైతే సూర్యరశ్మి నుంచి వచ్చినటువంటి భూతార్థంతో దాన్ని సేకరించి దాని ద్వారా దీన్ని తయారు చేశారని కూడా శర్వణ్ చెప్తున్నాడు. మరి దీన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డాడు అనేది కూడా చూద్దాం. చెప్పు, అసలు దీన్ని తయారు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? సార్ ఇంతకుముందు నేను ఎన్నో వేసాను సార్, అంతే అందరిలో డిఫరెంట్గా కనబడాలనేసి ఇలా వేసాను సార్. పేపర్ మీద అయితే ఎవరైనా వేసేస్తారు సార్, అందరిలో డిఫరెంట్ ఉండాలనేసి మనం చేసింది ఎవరు చేయకపోయినలాగా కొంచెం కష్టంగా ఉన్నట్టు కాబట్టి ఇలాగా వేసాను సార్. అంటే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందా మొదటి నుంచి? అసలు దీన్ని సన్లైట్ అనేది అంటే ఆ సన్లైట్ ఆర్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది, దాని ప్రాసెస్ ఏంటి? సరే సార్, ఇప్పుడు మ్యాగ్నిఫైయింగ్ ఇప్పుడు సన్లైట్ ఉంటుంది కదండి సార్, సన్లైట్ నుంచి వచ్చిన లైటింగ్తో మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడితే ఫుడ్కు బర్న్ అవుతుంది కదండి సార్, అలా మొత్తం బర్న్ చేసాం సార్. సార్ మీద అభిమానంతో సార్ బొమ్మ వేసాను సార్. ఎన్ని రోజులు పట్టింది? అంటే ముందుగా దీన్ని ఆర్ట్ వేసుకొని దాని మీద ఈ బర్న్ చేయడం జరిగిందా, లేదంటే దాని ఒక చెక్కను తయారు చేసి డైరెక్ట్గా బర్న్ చేస్తూ కూడా దాన్ని చేస్తాం? ఎన్ని రోజులు పట్టింది సార్? పెన్సిల్తో వేసిన రోజు అయితే 1 డే అయిపోయింది సార్. నేను స్టార్ట్ చేసిన రోజు నుంచి లెక్కేస్తే 28 days అయింది సార్. అక్కడ హాఫ్ డే తీస్తే 27.5 days అవుతుంది సార్ కరెక్ట్గా. ఎస్ సార్, నెల రోజులే సార్. అవును సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇచ్చాపురం అంటే ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? దీన్ని తీసుకురావడం ఎలా సాధ్యమైంది, ఎలా తీసుకొచ్చారు? సార్ మా ఇన్ఛార్జ్, మా జనసేన ఇన్ఛార్జ్ గారు ఉంటారు సార్, దాసరాజు గారు, అతను తెమ్మంటే ఇలా చెప్పారు సార్, వాళ్ళ ద్వారా వచ్చాను సార్. అతను చాలా కృషి చేశారు సార్, అతను కృషి వల్ల వచ్చింది సార్. ఇది కాకుండా అంటే పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకా ఇలాంటి ఆర్ట్లు ఏంటి తయారు చేస్తావు? అసలు ఎప్పటి నుంచి నీకు ఈ ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? సార్ నేను 7th క్లాస్ చదివినప్పుడు స్టార్ట్ చేశాను సార్ ఆర్ట్ సైడ్. నేను స్కూల్లో వేస్తే నాకే ఫస్ట్ వచ్చేది సార్ ఎప్పుడు కూడా. అప్పటి నుంచి ఆర్ట్స్ మొదలు పెట్టాను సార్. సన్లైట్ అయితే నేను 8th క్లాస్ లాస్ట్లో స్టార్ట్ చేస్తాను సార్. చాలా వేసాను సార్, ఇదే కాదు సార్, చాలా వేసాను సార్. పవన్ కళ్యాణ్ ఇలాంటివి 2-3 వేసాను సార్. పవన్ కళ్యాణ్ తర్వాత దేవుళ్ళు వేసాను సార్, లైక్ శివుడు అలాంటివి వేసాను సార్. ఇంకెవరైనా సెలబ్రిటీస్ గట్రా ఉంటారు కదండి సార్, వాళ్ళు కూడా వేస్తాం సార్. అంటే ఎవరైనా కస్టమర్స్ కూడా ఎవరైనా వేస్తాం సార్. అంటే ఇది ఆర్ట్గా నేర్చుకున్నావు, సరదాగా నేర్చుకున్నావు, లేదంటే నీకున్న ఆర్ట్లో దాని ప్రత్యేకత కావాలని చెప్పి నేర్చుకున్నావు? సార్ నాకంటూ ఒక ఇది ఉండాలనేసి నేర్చుకున్నాను సార్. ఎక్కడ నేనేమి వచ్చింది సార్, గుర్తింపు వచ్చింది సార్. సార్ మా ఊరు సైడే సార్ నేను వెళ్ళాను, ఇంకెంత దూరం వెళ్ళలేదు సార్. ఇది ఫస్ట్ టైం సార్. మరి పవన్ కళ్యాణ్కి దీనికి చూపించడం జరిగిందా, ఇంకా చూపించే అవకాశాలు ఉన్నాయా? అదే సార్, దానికోసం ఇక్కడికి వచ్చాను సార్. సార్ మా ఇన్ఛార్జ్ గారు అయితే కనిపిస్తా అన్నారు సార్, అందుకోసం వచ్చింది సార్. పేరు శర్వణ, ఇచ్చాపురం. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే చిన్నప్పటి నుంచి కూడా కళ మీద ఉన్నటువంటి ఆదరణ, అభిమానంతో పాటు కళ నేర్చుకోవాలని చెప్పి తాపత్రయంతో కళను నేర్చుకోవడంతో పాటు ఆ కళను ఏ విధంగా నిరూపించుకోవాలి అని, అంటే అందరూ చేసినట్టు కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని చెప్పి జీవితంలో లక్ష్యం పెట్టుకొని ఇప్పటివరకు కూడా ఈ రకమైనటువంటి ఆర్ట్లు వేయడంలో ముందుకు రావడం జరిగింది. ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు, చాలామంది ప్రముఖుల ఆర్ట్లు కూడా వేయడం జరిగింది అని చెప్తారు. అయితే మొదటిసారిగా ఇచ్చాపురం నుంచి బయటకు వచ్చి ఈరోజు విశాఖపట్నంలో దీన్ని అయితే ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నాడు. ముందు మరిన్ని ఇలాంటి ఆర్ట్లు తయారు చేసి మంచి పేరు సంపాదిద్దామని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.